ఇందిరమ్మ రాజ్యానికి జై. బీఆర్ఎస్ దాష్టికానికి గుడ్ బై. 10 ఏళ్ల విధ్వంసం నుంచి పల్లె విడుదల. అధికార పార్టీకి గ్రామాల నీరాజనం. కాంగ్రెస్తోనే పల్లె పురోభివృద్ధిని నమ్ముతున్న జనం. కొత్త సర్పంచులు, కొత్త పరిపాలన, యువరక్తం, పల్లెల్లో కొత్త జోష్. 10 ఏళ్ల విధ్వంసం నుంచి పల్లె విడుదలైంది. గ్రామ పరిపాలనను పూర్తిగా భ్రష్టు పట్టించిన ఘన చరిత్ర కేసీఆర్ది. ఉన్న నిధులన్నీ కాళేశ్వరం పేరుతో తరలించి పల్లెలకు, వాటర్ ట్యాంకర్లకు కూడా దిక్కులేని స్థితికి తీసుకొచ్చాడు. సర్పంచ్లు అయ్యాము కదా, మేమే పనులు చేస్తామని అప్పు సొప్పు తెచ్చి పల్లెలను డెవలప్ చేసిన వారికి చిప్ప చేతికి వచ్చింది. ఉరితాడే శరణ్యమైంది. ఇప్పుడు కేటీఆర్ గొప్పగా చెబుతున్నాడు, నిధులు అవే వస్తాయి, అది మీ హక్కు అని. మరి ఆ హక్కు అప్పుడు ఏమయ్యిందో? నిధులు లేక పచ్చని పల్లెలన్నీ ఎండిపోయాయి. గ్రామాలను నిర్బంధం చేసినంత పనిచేశారు బీఆర్ఎస్ నాయకులు. ఊపిరి సలపనీయకుండా బీఆర్ఎస్ పరిపాలనలో నరకం చూసిన ఆ పల్లెలకు ఇప్పుడు విముక్తి లభించింది. ఆ పల్లె ఇప్పుడు 10 ఏళ్ల దిగ్బంధం నుంచి విడుదలైంది. విధ్వంసం నుంచి ఊపిరి పీల్చుకుంటున్నది. సర్పంచుల ఎన్నికల్లో ఫలితాలన్నీ ఇవే సూచిస్తున్నాయి. అధికార పార్టీకి జై కొట్టడమే దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇందిరమ్మ రాజ్యం కావాలని వారంతా కోరుకుంటున్నారని, ముక్త కంఠంతో ఎదురు నిలుస్తున్నారని గ్రామాల్లో కనిపిస్తున్న వాతావరణమే ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తోంది. నాటి ఇందిరమ్మ పరిపాలనలో గ్రామాలు ఎలా పచ్చగా వెల్లివిరిశాయో మళ్ళీ ఆ పాత రోజులు, ఆ పరిపాలన కావాలని కోరుకుంటున్నది పల్లె జనం. 10 ఏళ్ల విధ్వంసం నుంచి విముక్తి లభించిందని ఆనందంగా ఉన్నారు. కొత్త పరిపాలనకు స్వాగతం పలుకుతున్నారు. మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం రావాలని, కావాలని కోరుకుంటున్నారు. ఇకపై పరిపాలన ఆ విధంగానే సాగుతుందని భావిస్తున్నారు.